హలో అండి అందరికీ. నేనైతే ఈరోజు మటన్ మసాలా కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొటాటోస్ని ఫ్రై చేసేసుకుందాం. మటన్ ఫ్యాట్ని కొంతసేపు మస్టర్డ్ ఆయిల్లో ఎక్కువ ఫ్రై అవ్వడానికి ఉంచుకుందాం, సో దాట్ స్మెల్ రాదు. దాని తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అండ్ ఖడా మసాలాస్ అండ్ సమ్ జీరా అన్నీ కలిపి మంచిగా ఆయిల్లో గోల్డెన్ ఫ్రై అనేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. నేను గోల్డెన్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ని కూడా యాడ్ చేసేస్తాం. మటన్ని కూడా కుక్కర్లో వేసి 3 విజిల్స్ వరకు బాయిల్ చేసాం. ఆనియన్ అండ్ టమాటో మంచిగా రోస్ట్ అయిన తర్వాత అప్పుడు బాయిల్ అయిన మటన్ని అందులో వేసేద్దాం. ఉప్పు వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మనం వేద్దాం. ఎంత మీకు కావాలో అంతే వేయండి, అది మీకు ఎలా ఇష్టమో అలాగే వేయండి. దాని తర్వాత కారం, టర్మరిక్ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, మటన్ మసాలా అన్నీ మేము వేసేస్తాం. కాబట్టి కారం మాత్రం మేము కొంచెం ఎక్కువ తింటాం, బికాస్ మటన్ కర్రీ కొంచెం కారంగా ఉంటేనే చాలా బాగుంటుంది, స్పైసీగా. నిజంగా చెప్పాలంటే నాకు కర్రీస్ ఎలా ఇష్టం అని అంటే అది ఎంత బాగా రోస్ట్ అయితే ఆ కర్రీ అంత బాగా టేస్ట్ వస్తుంది అనమాట. సో నేను ఎప్పుడైనా నా కర్రీస్ చాలా సింపుల్గా ఉంటుంది, బట్ అది నేను కుక్ చేసేటప్పుడు చాలా బాగా రోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క ప్రాసెస్లో ఆనియన్ నుంచి టమాటో వరకు చాలా మంచిగా, మసాలా వరకు నేను మంచిగా రోస్ట్ చేస్తే నా కర్రీ టేస్ట్ ఉంటుంది. కానీ చూడడానికి చాలా సింపుల్ ఉంటుంది, కానీ మనం అది రోస్ట్ చేస్తుంటేనే ఆ టేస్ట్ వస్తుంది మనకి. దాని తర్వాత ఫ్రై చేసిన పొటాటోని కూడా వేసేసి దానికి మంచిగా అందులో ఫ్రై చేసుకొని రోస్ట్ చేసుకొని మటన్ని అండ్ పొటాటోని చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం కర్డ్ వేద్దాం. కర్డ్ ఈజ్ అ సీక్రెట్ ఇంగ్రీడియంట్, బికాస్ కర్డ్ వేస్తే కొంచెం పులుపు కూడా వస్తుంది అండ్ టేస్ట్, కారం అన్నీ మంచిగా వస్తుంది, డెలిషియస్గా. సో నాకైతే కర్డ్ వేయడం చాలా ఇష్టం. సో అండ్ ఫినిషింగ్లో కూడా మేము ఎక్స్ట్రా మటన్ మసాలా వేసాం, కొంచెం కారం వేసాం, గరం మసాలా కూడా వేసాం. సో లాస్ట్లో చెప్పాలంటే కర్రీ మాత్రం అదిరిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.